ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో కుజ శని గ్రహాలు, అలాగే 5వ స్థానంలో బుధ శుక్ర రాహు గ్రహాలు, 6వ స్థానంలో రవి గురు గ్రహాలు, అలాగే 11వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఉన్నట్టుగా కనబడుతోంది. అయితే ఆలోచన సరళి అంతా అనుకూలంగానే ఉంటూనే ఉంటుంది, కానీ మనం అనుకున్నట్టుగా అమలు చేయలేకపోతాం, లేదా సరైన పద్ధతిలో ఆలోచన చేయలేకపోతాం. ఏదో ఒక రకమైన ప్రతికూలత అయితే కనబడుతోంది. అయితే మనం ఆలోచన చేసిన దాన్ని అమలు చేయడంలో లోపం ఉండొచ్చు, లేదా అంటే అమలు చేసిన దాన్ని సరైన పద్ధతిలో ఆలోచన చేయకపోవడం, అనుకున్న సమయానికి అనుకున్న పనులు చేయలేకపోవడం అనేది ఇక్కడ కనబడుతుంది. అయితే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. ఆర్థికపరమైన లాభాలు బాగానే ఉంటాయి. ఆర్థికపరమైన ఆదాయం కోసం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని అధిగమించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు, కానీ ఒక్కొక్కసారి దాన్ని పూర్తిగా అధిగమించలేకపోయే అవకాశం కూడా ఉంటుంది. మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. అర్ధాష్టమ శని దోషం అయితే నడుస్తోంది. అయితే మన మాట వేరే వాళ్ళు అపార్థం చేసుకోవడం కానీ, వేరే వాళ్ళ మాటలని మనం అపార్థం చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం కొంచెం నెమ్మదిగానే ఆలోచన చేయండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోటి సాధారణమైన సఖ్యత ఉంటుంది, కానీ దానిలో కూడా అపార్థాలు, అనుమానాలు అనేవి కలుస్తుంటాయి. అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా మామూలుగా సాధారణంగా ఉంటుంటాయి. దాంట్లో పెద్దగా చెప్పుకోదగినంత మార్పులు అయితే ఉండవు. కానీ ఏదైనా రుణ సంబంధించిన విషయాల్లో పేచీలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ధన సంబంధించిన విషయాల్లోనే అనుకూల పడుతూనే చిన్న చిన్న పేచీలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక రుణ సంబంధించిన విషయాల్లో అనుకున్న పని అనుకున్నంతగా చేయలేకపోతుంటాం, రుణాలు సకాలంలో చెల్లించలేకపోతుంటాం. దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఒత్తిడి కలుగుతుంది. అయితే దారి మళ్లించటం, ఆర్థిక పరిస్థితులు, రుణ సంబంధించిన విషయాలు, అటువంటి విధానాన్ని, అనుకూలమైన ధనాన్ని కూడా దాన్ని దారి మళ్లించడం జరుగుతుంది. అంటే ఒక చోట ఇవ్వవలసింది ఇవ్వకుండానే వాటిని, అదే ధనాన్ని వేస్ట్ చేయటం కూడా జరిగే అవకాశం ఈ వారంలో కనబడుతుంది. కాబట్టి ఆర్థికపరమైన ఒత్తిడి పెంచుకోవడం జరుగుతుందని అర్థమవుతోంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత బాగానే ఉంది. సంతానం సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు, అంత అనుకూలంగానే ఉంటుంది. అలాగే కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయం కాదు. ఆర్థికపరమైన విధానాల్లో కొంత లోపభూయిష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. భాగ్యస్థితి అనుకూలంగానే ఉంటుంది. మరి
భాగ్యం వృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే మనం ఎప్పుడో చేసిన పెట్టుబడులు, ఎప్పుడో చేసినటువంటి డిపాజిట్లు అవి ఉపయోగపడతాయని అర్థం. అలాగే ఉద్యోగ స్థితి కూడా అనుకూలత ఉంది. కానీ అలా ఉంటూనే దాంట్లో ఏదో ఒత్తిడి ఉన్నట్టుగా కొత్తగా ఫీలింగ్ వస్తుంటుంది. అయితే ఈ ఒత్తిడి కొద్దిగా అధికమైనట్టుగా అనిపించి దానికి సరైన విధానం ఆలోచనలు దొరకక కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. అయితే ఉద్యోగ స్థితిలో పెద్దగా మార్పులేమి ఉండవు, అనుకూలత బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన టెన్షన్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే మన చేసిన పనులకి గుర్తింపు వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, గౌరవం మర్యాదలు అన్నీ కలుగుతాయి. కానీ మానసికంగా ఒత్తిడి, టెన్షన్ కూడా అదే సమయంలో కలిగే అవకాశం ఉంది. ఇంకా ఆర్థికపరమైన ఖర్చులు కూడా కొంతవరకు బాగానే ఉంటాయి. కానీ కొంత విలాసమైన ఖర్చులు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, కొత్తగా వ్యాపార ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఈ వారం అంత అనుకూలం అయితే కాదు. అన్ని రకాల విషయాల్లో సాధారణంగా ఉంటుంది. అయితే మాట పట్టింపుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అన్ని రకాల విషయాల్లో కూడా కొంత అనుకూలత, కొంత ప్రతికూలత కలిసి ఉన్నాయి. కాబట్టి మనం ప్రతికూలత కలిగిన విషయాల్లో అప్రమత్తంగా ఉండి జాగ్రత్త పడితే అనుకూలపడే అవకాశంగా మార్చుకోవచ్చు. పెద్దలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన మాటలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగా ఆలోచన చేసి ఒక పద్ధతి ప్రకారం వెళితేనే అనుకూలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే పని ఒత్తిడి, ఉద్యోగ స్థితి కలిగే దానికి కొంత మామూలుగా ఆలోచన చేసుకొని ఆలోచన పద్ధతి అన్ని రకాల విషయాలకు కూడా అనుకూలమైన వాతావరణమే చూసుకుంటే బాగుంటుంది. అయితే కొన్నిసార్లు పని మీద ఇంట్రెస్ట్, ప్రేమ కలిగి ఒక్కోసారి విరక్తి కలిగే అవకాశం ఉంటుంది. ఇలాగ మనం చేసే పని మీద మనకే విరక్తి కలగకుండా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలత ఉంటుంది. కానీ అది ఇబ్బందిగా ఫీల్ అయిన వాళ్ళకి అది ఇబ్బందిగా మారుతుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే అన్ని రకాలుగా ఆలోచన చేసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా దాటేసుకోవడం పెద్దగా కష్టమైతే కాదు. కాబట్టి సందర్భానికి అనుకూలంగా ప్రవర్తించి సందర్భానికి తగినట్లుగా ఆలోచన చేసుకుంటే ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం సాధారణంగా ఇబ్బందులు లేకుండానే బయటపడగలుగుతారు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం కనకదుర్గా మాతని ఆరాధించడం, పూజించడం చేసుకుంటే మంచిది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.